హాయ్ గైస్, చాలామంది అయితే నేను వీడియో అయితే పెట్టాను రీసెట్ ఆప్షన్ వచ్చిందని. ఎవరికైతే రాలేదు అంటున్నారు. రీసెట్ ఆప్షన్ అసలు ఎలా చేయాలనేది అయితే ఇది వీడియోలో చూద్దాం. ఫస్ట్గా నేనైతే రికవరీ మోడ్లోకి వెళ్తున్నాను. నాకు అసలు రీసెట్ ఆప్షన్ ఉందో లేదో మీకు కూడా చూపించడానికి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా తెలియకపోతే షేర్ అయితే చేయండి గైస్. చూసుకోవచ్చు, నేనైతే రికవరీ మోడ్లోకి అయితే వెళ్తున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా, మీకు వీడియో అయితే అసలు అర్థం కాదు. చూసుకోవచ్చు, రికవరీ మోడ్లోకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే రీసెట్ ఆప్షన్ అయితే లేదు. ఇదైతే ఈ వీడియో అయితే పార్ట్ 1 మాత్రమే గైస్. పార్ట్ 2 అయితే మళ్ళీ వస్తుంది. పార్ట్ 2 వచ్చే లోపల మధ్యలో 2 వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేసేది అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, ఎక్కడైతే మీకైతే రీసెట్ ఆప్షన్ లేదు. ఇక్కడైతే మీకైతే రీసెట్ ఆప్షన్ లేదు. అయినా ఇప్పుడు ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. నేనైతే వీడియో లాంగ్ అవుతున్నాను, నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను. మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయమాకండి గైస్. మనైతే హోమ్లోకి అయితే వచ్చేసాం. మీరు ఎక్కడ తప్పింది అంటే గైస్, ఎక్కడ మీరు హోమ్లో ఉండైతే ఎక్కడైనా నెట్ కనెక్ట్ చేసి ఇంతే లాక్ తీయకుండా అయితే ఉంచమాకండి. ఇలా కనెక్ట్ చేయడం వల్ల అయితే మనకి ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. అందుకని అయితే లాక్ అయితే తీయండి. ఫస్ట్ లాక్ పెట్టుకుని ఉంటే లాక్ అయితే తీయండి. మళ్ళీ ఆన్ అయితే చేయండి. చూసుకోవచ్చు సార్, మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఒకసారి మీకు ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటున్నాయి కదా, మనం సెట్టింగ్స్లోకి ఒకసారి అయితే వెళ్తే మీకైతే ఒకసారి అయితే అర్థమైపోతుంది. చూసుకోవచ్చు, ఎక్కడైతే సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి మీరు. ఇప్పుడు ఇదైతే చాలా ఇంపార్టెంట్ గైస్, అందరూ అయితే చూడండి. సారీ, ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత నాదైతే ఆల్ ఆప్స్ అయితే కాదు గైస్. చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. మీరు పైన అబౌట్ ట్యాబ్లెట్ ఉందా గైస్, సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఉంది కదా గైస్, దాని అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం మీరైతే హాట్స్పాట్ అయితే మీ ట్యాబ్కి అయితే వైఫై అయితే కనెక్ట్ చేయండి. ముందర వైఫై అయితే కనెక్ట్ చేశాను నేను. చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సాఫ్ట్వేర్ అప్డేట్లో మీరైతే సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసి ఉండాలి గైస్. చూసుకోవచ్చు, ఆండ్రాయిడ్ 14 వర్షన్ అయి ఉండాలా మీ ట్యాబ్ అయితే. మీకు ఇలా అయితే రావాలి గైస్. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుంటే మీకు ఇలా అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేయమని అయితే వస్తుంది. మీరు అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ ఎలా చేయాలని అయితే మన ఛానల్లో అయితే ఉంది, అందరూ చూసుకోవచ్చు వెళ్ళి. ఇప్పుడు మీరు నెట్ అయితే కనెక్ట్ చేశారు కదా, నెట్ కనెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మెల్లలా ఇలా హోమ్లో అయితే ఉంచడం వల్ల అయితే మీకైతే ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి లాక్ అయితే తీసేయండి ఫస్ట్. ఇలా టచ్ అయితే కూడా పనిచేయదు గైస్. ఇక్కడ ఉన్నట్టయితే మీరు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. ఇక్కడ నెట్ కనెక్ట్ అవ్వడం వల్ల అయితే ఇక్కడైతే టెక్నోరియంలోకి వెళ్ళిపోండి గైస్. మీరైతే ఐ ట్యాబ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా టెక్నోరియంలోకి అయితే రండి గైస్. ఇలా 8 యాప్స్ అయితే ఉండాలి మీకు కూడా. మొన్న 2 యాప్స్ అయితే వదిలేరు, కానీ మళ్ళీ అయితే అవి అయితే అన్ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి. ఎవరు వాటి కోసం ట్రై చేయొద్దు. నేను వీడియో అయితే పెట్టాను, కానీ అయితే మళ్ళీ అన్ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నెట్ కనెక్ట్ చేసేది ఉంది. ఇక్కడ రీఫ్రెష్ అని ఉంది గైస్. ఇదైతే
3 టైమ్స్ అయితే నొక్కండి. మళ్ళీ అగైన్ 3 టైమ్స్ అయితే నొక్కండి గైస్. చూసుకోవచ్చు. ఇలా ఉన్నదాన్ని మీరు 24 అవర్స్ కనెక్ట్ చేసి ఉంచాలి గైస్ నెట్. మీరు మధ్య మధ్యలో చూసుకున్నట్టయితే మనకి నెట్ అయితే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది గైస్. మీరు మధ్య మధ్యలో చూసుకొనేసి నెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.